కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పీసీసీ సమన్వయకర్త నాయని రాజేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ నాయకులు గుట్టలను సైతం మాయం చేశారని ఆరోపించారు. ఆఖరకు కరీంనగర్ బస్టాండ్ను కూడా కబ్జా చేశారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి డైవర్ట్ చేశారని గుర్తుకు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అక్రమ పొత్తులు పెట్టుకున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలో గతంలో మనం చూసినాం. ఎంతమంది కార్పొరేటర్లోని జైళ్ళలో పెట్టారు, దేనికి పెట్టిండ్రు, ఏం చేస్తే పెట్టిండ్రు అనేది తర్వాత మళ్ళా వాళ్ళనే ఏ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని అనుకుంటున్నా. గమనించకపోయినా మరోసారి గుర్తు చేయాలని ఆలోచనతో ఇవన్నీ చెప్పడం. కార్పొరేషన్ ఎలా ఉదాహరణకు బీజేపీ పార్టీ ఉన్నారు, డబుల్ ఇంజన్ ఉంటే బాగుపడుతుందని చెప్పి స్లోగన్ పెట్టిన వాళ్ళు మరి ఇలా రాష్ట్రంలో